విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. డైలీ లిమిట్ ఆన్ విత్డ్రాల్ ఫ్రమ్ ఏటీఎంస్ హెస్ బీన్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 2000 నుంచి 2500 చేశారు. అదే మరిగా అదర్ ఏటీఎంస్ అయితే కంటిన్యూ అవుతున్న డిస్పెన్స్ ఆఫ్ 50 రూపీస్ 100 రూపీస్ బ్యాంక్స్ నోట్స్ అంటిల్ దే ఆర్ క్యాలిబ్రేటెడ్ వరకు అవి అట్నే ఉంటాయని చెప్పించారు. వీక్లీ లిమిట్స్ 20,000 నుంచి 24,000 చేస్తూ దినానికి 10,000 రూపాయల లిమిట్ కూడా తీసేశారు. అంటే వారంలో 24,000 రూపాయలు డ్రా చేసుకుని పెట్టారు. అదే మరి యాన్యువల్ లైఫ్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ పెన్షనర్స్కి మామూలుగా నవంబర్లో చేసుకోవాలి. దాన్ని జనవరి 15th వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇంకొక పక్కన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సీనియర్ సిటిజన్స్ కానీ దివ్యాంగ పర్సన్స్ కానీ సెపరేట్ క్యూస్ పెట్టమన్నారు. డిపాజిట్స్ యాక్సెప్టెడ్ కూడా సెపరేట్ క్యూస్ పెట్టారు. బిజినెస్ కరెస్పాండెంట్స్ లిమిట్స్ కూడా 2,500 రూపాయలు పెంచారు. బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని 2,500 రూపాయలు చేశారు. ఈరోజు కొన్ని దిక్కల హాలిడే అయినా కూడా మన రాష్ట్రంలో మాత్రం బ్యాంక్స్ అన్ని పనిచేస్తున్నాయి. దానికి వాళ్ళని అభినందిస్తున్నాం. అయితే ఈరోజు నేను ఉదయం తీసుకున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒకసారి రివ్యూ చేస్తే ఒక 6,500 కోట్ల రూపాయలు క్యాష్ పంపించేశారు. అయితే దీంట్లో మెజారిటీ 2,000 రూపాయలు ఎక్కువ వచ్చాయి. 2,000 రూపాయల నోట్లు ఏదరివే పనిచేయడం లేదు. ఎందుకంటే ఈ 2,000 రూపాయల నోట్లు ఏటీఎంలో పెట్టడానికి ప్రాబ్లం ఉంది. ఇంకా ఇది డిఫరెంట్ నోటు అవన్నీ సెట్ చేయాలి. రెండోది 2,000 రూపాయలకు మళ్ళా చిల్లర కావాలని దొరికే పరిస్థితి లేదు. 2,000 రూపాయల నోట్లు ఇస్తారు కానీ ఆ 2,000 రూపాయలకు మళ్ళా పోతే ఎక్కడ యాక్సెప్టెన్స్ లేకుండా చిల్లర లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. 500 రూపాయల నోట్లు రిలీజ్ చేశారు. ఓన్లీ భోపాల్, ఢిల్లీ, ముంబై కొద్దిగా రిలీజ్ చేశారు తప్ప ఇంకా ఇక్కడ రాలేదు. అది కూడా ఈరోజు నేను ఇప్పుడే రివ్యూ చేశాను. ఎందుకు మనకు ఇవ్వడం లేదు, హైదరాబాద్ ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్కి ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను అందుకని వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఈరోజు మనం ఒక కంట్రోల్ రూమ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఈ కంట్రోల్ రూమ్ నుంచి రెగ్యులర్ టైంలో ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఇక్కడ లీడ్ బ్యాంక్ అయినటువంటి ఆంధ్రా బ్యాంక్ కానీ మేజర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసే ఎస్బీఐ కానీ అదే మాదిరిగా రీజనల్ డైరెక్టర్ ఆర్బీఐ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసినట్టు ఆథరైజ్డ్ పర్సన్ టు డీల్ ఆల్ దీస్ థింగ్స్ అందరితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నాం. రైట్, ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని వార్తలతో